కనీసం ఇప్పటికైనా మారండి. తులం బంగారం కోసం దూరం అయ్యే సొంత అక్క చెల్లెలారా, ఒక్క గజం భూమి కోసం కొట్టుకునే సొంత అందములారా, అనవసరమైన విషయాలతో మనసు గాయపరుచుకొని విడిపోయే అత్త కోడళ్ళు ఆడబిడ్డలారా, డబ్బు కోసం నమ్మక ద్రోహం మిత్రద్రోహం చేసేటువంటి నా సోదరులారా, కనీసం ఇప్పటికైనా నమ్మండి. జీవితం చాలా చిన్నది, ఎప్పుడు ఏదైనా జరగొచ్చు అని చెప్పడానికి నిదర్శనమే అహ్మదాబాద్ లో జరిగినటువంటి విమాన ప్రమాదం. మీ అందరికీ తెలుసు, ఒక్కొక్క ఘటన చూస్తుంటే గుండెలు పిండేసినంత బాధ కలుగుతుంది. ఎన్నో సంవత్సరాలుగా వైద్య సేవలు అందించిన ఒక డాక్టర్ తన పిల్లల భవిష్యత్ కోసం శాశ్వతంగా లండన్ ప్రయాణం కోసం ఫ్లైట్ లో కూర్చొని తీసుకున్న చివరి సెల్ఫీ ఫోటో చూస్తుంటే కన్నీరు ఆగట్లేదు. 2 సార్లు ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకుని 3వసారి బుక్ చేసుకుని సీట్ లో కూర్చొని ఇంకొక 5 నిమిషాల్లో నా ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది, రేపు నీ ముందుంటానని భార్యకు ఫోన్ చేసి సర్ప్రైజ్ ఇచ్చినటువంటి భర్త గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మరణం గుండెల్ని పిండేసినంత బాధకరం. దయచేసి మిత్రులారా, ఈ జీవితం చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో మనము కేవలం ఈ భూమికి వచ్చింది కేవలం అతిథులుగా మాత్రమే. శాశ్వతంగా ఉండిపోవడానికి ఎవరు రాలేదు. అతి కొద్ది జీవితంలో దయచేసి పగలు, ప్రతీకారాలు, విద్వేషాలు చిమ్మకండి. ప్రేమతో, ఆప్యాయతతో అందరితో మాట్లాడి అందరినీ కలుపుకొని ప్రయత్నం చేయండి. నిజంగా జీవితం ఎంత చిన్నది అంటే, గ్రామీణ ప్రాంతాల్లో అయినా నగరాల్లో అయినా మనం చనిపోయినప్పుడు ఒక ఫోటో పెడతారు ఒక సర్కిల్లో. ఆ ఫోటో కింద మీరు చూడండి, జననం మరణం ఉంటుంది, మధ్యలో ఒక గీత ఉంటుంది. చిన్న గీత. ఈ చిన్న గీతనే మన జీవితం సార్. జననానికి మరణానికి మధ్య ఉండేటువంటి చిన్న గీతనే మన జీవితం సార్. ఈ చిన్న జీవితంలో దయచేసి ఈ ప్రగలు, ప్రతీకాలు వద్దండి. మనం అందరం భిన్నత్వంలో ఏకత్వం సిద్ధాంతాన్ని నమ్మి ప్రేమతో, ఆప్యాయతతో ముందుకు వెళ్లాల్సిన బాధ్యత సమయం ఆసన్నమైంది. అలాగే మీరందరూ కూడా ఈ రకమైనటువంటి మార్పు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ 2025లో ఏదైతే పహల్గామ్ దాడిలో జరిగినటువంటి ఆ ప్రమాదాలు మరణించిన 26 కుటుంబాలకు, ఈ రోజు మరణించినటువంటి ఈ కుటుంబాలకు మీరందరూ అండగా ఉంటారని చెప్పి, ఉండాలని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ. ఖుదాఫిజ్. సెలవు.